హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఏప్రిల్ 1, 2 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ప్రతి పనిలో వీరికి అనుకూలం అనేది రాబోతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్టు అయితే ఈ మేషరాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు. ఈ మేషరాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ప్రతి పనిలో వీరు విజయాన్ని పొందుతారు. ఈ మేషరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ఈ మేషరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల వీరికి శత్రువులు అనేది పెరుగుతారు. మేషరాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు చేసిన సహాయాన్ని ఎవ్వరూ గుర్తించరు. ఈ మేషరాశి వారి ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు అనేది వేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారికి మార్చి 1, 2 తేదీల్లో అనుకోని శుభవార్తలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీరు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏప్రిల్ నెలలో మెరుగైన ఫలితాలను మీరు పొందబోతున్నారు. మీకు ఆరోగ్యం అనేది బాగుండబోతుంది. మీరు లోపల అధైర్యంగా పిరికితనంగా ఉన్నారు, కానీ మీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయి. శని ప్రభావం వల్ల మీకు కొన్ని సమస్యలు వస్తాయి, కానీ భయపడాల్సిన అవసరం అనేది లేదు. ప్రతి పనిలో మీరు విజయాలను పొందబోతున్నారు. మీకు మానసిక ప్రశాంతత కూడా కలగబోతుంది. ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఏప్రిల్ 1, 2 తేదీల్లో మీరు కోరిన పెద్ద కోరిక అనేది నెరవేరబోతుంది. మీకు శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 1, 2 తేదీన మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. పెట్టుబడి పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అన్ని సమస్యలు మీకు తీరిపోతున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలోని మీరు విజయాన్ని పొందబోతున్నారు. అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ మేషరాశి వారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రమోషన్లు అందుకోబోతున్నారు. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు. ఉద్యోగ అవకాశాలు అనేవి మేషరాశి వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ధైర్యాన్ని మీరు కోల్పోకండి. మీరు అహంకారం ఎక్కువైపోయే అవకాశం అనేది ఉంది. అతి కోపం కూడా మీరు తగ్గించుకోండి. అలాగే ఈ మేషరాశి వారికి పనికి తగ్గ గుర్తింపు కూడా రాబోతుంది. ప్రతి పనిలో మీరు విజయానందం పొందబోతున్నారు. అన్ని సమస్యలు తీరిపోయి మీరు కొత్త వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు కోపం ఎక్కువ కావడం వల్ల శత్రువుల సంఖ్య పెరగబోతుంది. జాగ్రత్త వహించండి. అహంకారం వల్ల మీరు స్నేహితుల్ని కోల్పోబోతున్నారు. జాగ్రత్త. శని ప్రభావం మీపై ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మీకు రాబోతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య
సమస్యలు రాబోతున్నాయి. దాంపత్యంలో కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామి పట్ల కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. మునుపటి కాలం కంటే ఇప్పుడు చాలా బాగుండబోతుంది. శని ప్రభావం ఉన్నా కానీ మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు అడుగులు వేయండి. ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకోండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే అన్ని పనుల్లో మీరు విజయాలను సాధిస్తారు. మీరు ఏదైనా ఈ ఏప్రిల్ 1, 2 తేదీల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అయితే మీరు దాంట్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీకు పని పట్ల కూడా ఏకాగ్రత కలగబోతుంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేయడం వల్ల ప్రతి దాంట్లో అభివృద్ధిని మీరు సాధిస్తారు. మీరు కొంచెం కోపం అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. చేపట్టిన ప్రతి పనుల్లో మీరు విజయాలను సాధిస్తారు. ఎప్పటి నుండో ఉన్న మీ పెద్ద కోరిక కూడా తీరబోతుంది. ఎప్పటి నుండో మీరు అనుకుంటున్న వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్నారు. దాంట్లో అభివృద్ధి సాధిస్తామో లేదో అని నిరుత్సాహానికి గురవుతున్నారు. కానీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఏదైనా మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి పట్ల మీరు జాగ్రత్త వహించండి. చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త స్నేహితులను కలుసుకోబోతున్నారు. కొత్త వ్యక్తుల వల్ల మీరు కొంచెం వారి నుండి ఏదో ఒక విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ మేషరాశి వారు ఏప్రిల్ 2 తర్వాత మీకు ఒక అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి కంపల్సరీ ఉద్యోగం అనేది వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోకండి. ఆచితూచి అడుగులు వేయండి. కోపాన్ని తగ్గించుకోండి. భాగస్వామి పట్ల అన్యోన్యతను పెంచుకోండి. ప్రేమగా ఉండండి. మీకు కోపం వల్ల శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అనేది తీసుకోండి. శని ప్రభావం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ 1, 2 తేదీల్లో మీరు ఊహించనిది జరగబోతుంది. మీ యొక్క పెద్ద కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరబోతుంది. అన్ని శుభ ఫలితాలే మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి.